అందుకని తోక కనపడగానే కోతి కనపడగానే ఏదో తప్పుకోమని మామూలుగా అడగకుండాను ఎవరయ్యా ఇక్కడ ముసలి కోతి ఇక్కడ కూర్చున్నావు దారికి అడ్డంగాను ఈ తోక తీసేయి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, బాబు నేనేం చేయలేను, వయం ధర్మం నజానీమక, మేము పశువులమయ్యా, కోతులం కదా, మాకు ధర్మం తెలియదు. తిర్యగ్యోని ఉపాశ్రితాక, పశుపక్షి జాతులు. తిర్యక్ అంటే అడ్డంగా నడిచేవి, నేల మీద ఒంగుని నడిచేవి తిర్యక్. తిర్యగ్యోని ఉపాశ్రితాక, మేము పశువుల పక్షుల జాతులకు చెందిన వాళ్ళం, మాకు ధర్మం ఏం తెలుసు. నరాస్తు బుద్ధి సంపన్నాక, మానవులు చాలా బుద్ధి సంపన్నులు. దయాము కుర్వంతి జంతుషు, జంతువుల యందు దయ కలిగి ఉంటారు. అందుకని నేను ఇక్కడి నుంచి కదలలేని స్థితిలోనే ఉన్నాను నాయన, మరో మార్గం చూసుకో అన్నాడా. నన్ను పట్టుకుని మరో మార్గం చూసుకోమంటావు అని అంటే అక్కడికి హనుమంతుడు అన్నాడు, పోన్లేవయ్యా మరో మార్గం చూసుకోలేకపోతే ఓ పని చేయి, తోకే కదా అడ్డంగా ఉంది.